ఉత్తరాంధ్రలో అదో హాట్ సీట్. అందరి కళ్ళు ఆ నియోజకవర్గం వైపే చూస్తున్నాయి. రాజకీయాలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ అక్కడి పొలిటికల్ అప్డేట్ పైనే డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఇంతకీ ఏదా హాట్ సీట్? ఎప్పుడూ లేనంతగా ఎందుకింత చర్చ? గంటానా వెంకట్రావా? గెలుపు గుర్రం ఎవరు? చీపురుపల్లిపై టీడీపీ గురి. ఉత్తరాంధ్రలో ఎవరి నోట విన్నా ఇప్పుడు ఆ నియోజకవర్గం మాటే. హాట్ సీట్గా మారిపోయింది విజయనగరం జిల్లాలోని చీపురుపల్లి. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యంతో ఆ నియోజకవర్గానికి అంత ప్రాధాన్యం. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న బొత్స స్పీడ్కి బ్రేక్ వేస్తూ ఆయన్ని చీపురుపల్లికి పరిమితం చేయాలన్నది టీడీపీ ప్రధాన టార్గెట్. బొత్సపై బలమైన అభ్యర్థిని బరిలోకి దించి 1 షాట్ 2 బర్డ్స్ ఫార్ములాని అమలు చేయాలనుకుంటోంది ప్రధాన ప్రతిపక్షం. చీపురుపల్లిలో మంత్రికి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి కోసం జల్లెడ పడుతోంది. అందుకే కసరత్తు క్లైమాక్స్కి వచ్చినా చీపురుపల్లిపై మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు టీడీపీ అధిష్టానం. విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీతని చీపురుపల్లి నుంచి దించాలనుకుంది టీడీపీ అధిష్టానం. ఆమె అభ్యర్థిత్వంపై పార్టీ సర్వే కూడా నిర్వహించింది. ఆ తర్వాత కొన్నాళ్లకే తనను చీపురుపల్లి నుంచి పోటీ చేయమని పార్టీ అధిష్టానం సూచించిందని తానే స్వయంగా చెప్పారు మాజీ మంత్రి గంటా. చీపురుపల్లిలో పోటీపై గంటా వ్యాఖ్యలు ఉత్తరాంధ్రలో హాట్ టాపిక్ గా మారాయి. ఎందుకంటే మంత్రి బొత్స, మాజీ మంత్రి గంటా రాజకీయాల్లో సమకాలికులు. ఇద్దరూ అన్ని విధాలా బలమైన నేతలు కావడంతో ఇక్కడ ఎన్నికల యుద్ధం రసవత్రంగా మారుతుందని అంతా అనుకున్నారు. అయితే ఇంతలో ఏమైందో ఏమో, ఇప్పుడు కొత్తగా మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుని దించితే ఎలా ఉంటుందన్న ఆలోచనతో సర్వే కూడా నిర్వహించింది టీడీపీ. మొదట మీసాల గీత, తర్వాత గంటా శ్రీనివాసరావు, ఇప్పుడు కళా వెంకట్రావు పేర్లతో సాగిన వరుస సర్వేలతో తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారట చీపురుపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ కిమిడి నాగార్జున. 5 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతూ వైసీపీ నుంచి చేరికలను ప్రోత్సహించిన తనను అధిష్టానం ఎందుకు మార్చాలనుకుంటోందో అర్థం కాని పరిస్థితి నాగార్జునది. వరుస సర్వేలు చేస్తూ కూడా ఇన్ఛార్జ్గా ఉన్న తనకు అధిష్టానం మాట మాత్రమేనా చెప్పలేదని, 10 ఏళ్లుగా నియోజకవర్గంతో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని కూడా పరిగణనలోకి తీసుకోకపోవడం అన్యాయమని ఆవేదన చెందుతున్నారట నాగార్జున. అయితే ఇన్ఛార్జ్ ఫీలింగ్స్ ని పట్టించుకోకుండా పార్టీ అధిష్టానం చీపురుపల్లిలో బలమైన అభ్యర్థి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 3వ జాబితాలోనూ చీపురుపల్లి సీటుకి అభ్యర్థి ఎవరో తేల్చలేదు టీడీపీ. ఫైనల్ లిస్ట్ లో ఛాన్స్ దక్కకపోతే కిమిడి నాగార్జున ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. టీడీపీ వ్యూహాన్ని గ్రహించిన మంత్రి బొత్స మరింత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. 5వసారి చీపురుపల్లి నుంచి బరిలోకి దిగుతున్నారు బొత్స. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా చీపురుపల్లి నియోజకవర్గంలోనే ఉంటూ విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. సొంత నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయిస్తూ క్యాడర్తో మమేకమవుతుండడం ఆసక్తిగా మారింది. టీడీపీ నుంచి చివరికి ఎవరుంటారో గానీ బొత్స మాత్రం హే బిడ్డా ఇది నా అడ్డా అన్నట్టు ఇంకాస్త పట్టు బిగిస్తున్నారు.